ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రజిత మైనంపల్లి గారు. నమస్తే జయ. జీవితంలో ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్ళాలి, మనం ఏదైనా సాధించాలి. నిజంగా ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఉండే విధానం అది అవును ఉండాల్సింది కూడా అవును కదా. అవును అయితే మనం ఇలా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఉండాల్సిన వాటి గురించి అందరూ చెప్తారు. అక్కడ రజిత గారి స్పెషల్ ఏంటి? ఉండకూడని ఒక 5 బెస్ట్ క్వాలిటీస్. దీన్ని కూడా నేను బెస్ట్ అన్న పేరు పెడతా ఉన్నా. ఈ క్వాలిటీస్ మాత్రం ఉండకూడదు, ఇవి ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు అనుకునే మంచి పాయింట్స్ ఒక 5 చెప్పండి. మంచి స్పీకర్ కాబట్టి మీరు 100% రైట్ వర్డ్ మీరు చెప్పింది. ఎందుకంటే ఇవాళ రేపు ఏం చేయాలో అందరికీ తెలుసు, ఏం చెయ్యకూడనియో కూడా తెలిస్తే ఏమవుతుందంటే సగము ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అవును, దాంట్లో మెయిన్ వన్ నా ఇంపార్టెంట్ పాయింట్ అంటే కనుక ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ విల్ లీడ్ యూ టు ద సమ్వేర్. అంటే నువ్వు అసలు ఏముండదు, ఎంత స్టోరీ అంటే రాజమౌళి గారు లేకపోతే శ్రీను వైట్ల ఇట్లాంటి వాళ్ళు రాస్తారు చూడ, అంత స్టోరీ రాసేస్తావు. వెళ్ళి చూస్తే అక్కడ ఏముండదు. ఇఫ్ సంబడి ఈజ్ నాట్ లిఫ్టింగ్ ఫోన్ ఆర్ లైక్ అప్రోచ్ అవ్వడానికి లేట్ అయింది, ఈలోపే నేను వద్దనుకుంటా ఏమనుకుంటా, వీళ్ళు డిసిషన్ తీసేసుకొని వాళ్ళు నిర్ణయానికి వచ్చేస్తారు. సో అది చాలా పెద్ద ప్రాబ్లము. ఓవర్ థింకింగ్. కంపారిజన్ ఎప్పుడు నీకు నువ్వు పెట్టుకోవాలి, నీతో నువ్వు పెట్టుకోవాలి. నేను లాస్ట్ మంత్ కంటే ఉన్నా, లాస్ట్ డే కంటే ఉన్నా, లాస్ట్ మంత్ మీకు ఫనీగా చెప్పాలంటే నేను ఒక 6-7 అవర్స్ రీల్స్ చూస్తే ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది, ఎక్కడ సక్సెస్ అవుతావు. సో ఒకే రోజు నేను యాప్ తీసేస్తాను, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి నేను 4 అవర్స్ పెడతాను. ఇలా ఒకటి పెట్టుకోవాలి. ఇంకొకటి కంపారిజన్ అని ఎందుకు అన్నానంటే, ఎంతసేపు మనము పక్కన వాళ్ళ మీద కంపారిజన్ పెట్టుకున్నప్పుడు అవ్వదు. వాళ్ళ మెంటల్ స్టామినా ఏంటి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి నీకు తెలీదు. ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పాలి అని అంటే, ఖచ్చితంగా ఒక జింక పరిగెడుతుంది, ఒక పులి తినడానికి పరిగెడుతుంది. పులి ఫాస్ట్గా పరిగెడుతుంది కానీ జింకను పట్టుకోలేకపోతుంది. అప్పుడు వచ్చి అడుగుతుంది, అరే సరేలే నేను పట్టుకోలేకపోయాను కదా, సరే ఫ్రెండ్షిప్కి వద్దాము, నేను ఒక క్వశ్చన్ అడుగుతానే బాబు అంటుంది. ఏంటి అని అంటే, చూడు నేను ఫాస్టెస్ట్ రన్నింగ్ చేస్తాను, నేను కింగ్, అయినా నువ్వేంటే ఇలా పరిగెడుతున్నావు, నాకు కదా నేను కదా విన్ అవ్వాలి. దాని ఈగో హర్ట్ అయ్యి అడుగుతుంది. ఏది అంటే పులి జింకను అడుగుతుంది. జింక చెప్తుంది, కాదు నువ్వు పరిగెత్తేది నీ ఆహారం కోసం, నేను పరిగెత్తేది నా జీవితం కోసం. నువ్వు ఆహారం కోసం పరిగెడుతున్నావా, వాళ్ళు జీవితం కోసం పరిగెడుతున్నారా? ద పేస్ విల్ బి డిఫరెంట్. సూపర్. సో కంపారిజన్, సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి పీపుల్ ప్లీజింగ్. ఎప్పుడు జీవితంలో ఇంకొకళ్ళని ఇంప్రెస్ చేయటానికనో ప్లీజ్ చేయడానికనో నువ్వు ఏదైనా చేస్తున్నావంటే నెవర్ ఇన్ లైఫ్ అది వర్కౌట్ అవ్వదు జయ. ఎందుకంటే నిన్ను నువ్వు నీ ఐడెంటిటీని మర్చిపోతావు. ఎప్పుడైతే మన ఓన్ ఐడెంటిటీ, మన ఓన్ ఆథెంటిసిటీ, ఇప్పుడు రజిత మైనంపల్లి రజిత లాగానే చెప్పగలుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చి మేడం వాళ్ళది బాగా పోతుంది, ఆవిడ భలే చెప్తుంది, ఆవిడ చెప్తారా అంటే విచ్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. మై ఆథెంటిసిటీ, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను వర్క్ చేస్తే ఇట్ డజంట్ వర్క్అవుట్. సో పీపుల్ ప్లీజింగ్ ఒకటి వస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ టు మై నాలెడ్జ్ ఇంటిగ్రిటీ. నీ వర్డ్స్, నీ థాట్స్, నీ ఆలోచనలు ఏముంది, నాకు ఒక పని చెయ్యాలి అన్నప్పుడు నీ ఆలోచనలు, నీ యాక్షన్స్, నీ మాటలు 3 మ్యాచ్ అవ్వాలి. నీ ఆలోచన నేను సక్సెస్ అవ్వాలి, నీ మాటలు దానికి మంచి వైపు డైరెక్షన్ వెళ్ళాలి, ఈ రెండింటిని కోఆర్డ్ చేసే యాక్షన్ ముందుకెళ్ళాలి. అప్పుడే ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ని కట్ చేయాలి. మనం చుట్టూ ఉన్న ఒక 3 మీరు చూసుకోవాలి. మన స్ట్రెంగ్త్ ఎవరు అంటే నీ ఇంట్లో ఉండేవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. 2 వాళ్ళు వచ్చేసి మీరు మాట్లాడేవాళ్ళు, మీతో మాట్లాడేవాళ్ళు. ఓకే, అంటే మీ దగ్గర పని చేసేవాళ్ళు అనండి, మీరెవరికైనా చెప్పదలుచుకున్న వాళ్ళు. ఇలా ఒక 3 నువ్వు కోఆర్డినేట్ చేసేవాళ్ళు, నిన్ను కోఆర్డినేట్ చేసేవాళ్ళు, నువ్వు లీవ్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్లతో గనక కరెక్ట్ అనుబంధము, కరెక్ట్ వాళ్ళు మన దగ్గర, మమ్మల్ని క్రీపీ కాన్ఫిడెన్స్ని గుంజేసేటోళ్ళు, ఊరికే కంప్లైంట్, క్రిటిసైజింగ్, నీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటదా? జడ్జిమెంట్ చేస్తారా, నువ్వు చేసినవులే అంటారు. ఇలాంటివి కుదరదు. అదే సెకండ్ వాళ్ళు, ఇంకొకళ్ళు క్లారిటీ ఉంది, వాళ్ళకి గ్రోత్ అంటే ఏంటో తెలుసు, వాళ్ళు దే నో ద బెటర్ థింగ్స్. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఉండడం వల్ల నీ లైఫ్లో ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో యూ నీడ్ టు సరౌండెడ్ విత్ దిస్ పీపుల్. సో కమింగ్ టు ద 5 పాయింట్స్, ఓవర్ థింకింగ్, కంపారిజన్, పీపుల్ ప్లీజర్స్, అలాగే సరౌండెడ్ బై గుడ్ పీపుల్,
టాక్సిక్ రిలేషన్షిప్స్. ఇవి గనక మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే నిజంగా అసలు 100 కిలోల బరువు చెడు మనలో నుంచి పోయి ఆటోమేటిక్గా నువ్వు లైట్ వెయిటెడ్ ఉంటావు, సక్సెస్ వైపు అట్టే గాల్లే తేలుకుంటూ వెళ్ళిపోతావు. ఎక్సలెంట్. డీక్లటర్ అయిపోతుంది మైండ్. డీక్లటర్ అయిపోయిందంటే ఫోకస్ వచ్చేస్తుంది. ఫోకస్ వచ్చేసిందంటే ఖచ్చితంగా హిట్ కొడతాం కదా. కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ ఏంటంటే మనకు బ్లర్ అవుతాయి, ఇవన్నీ మనల్ని బ్లర్ చేస్తాయి. బ్లర్ నుంచి నువ్వు అన్ని తీసేసావు అనుకో, స్ట్రిప్పింగ్ లేయర్స్ అన్ని తీసేస్తే మంచిగా కనిపిస్తుంది. సో లేసిక్ ఆపరేషన్ అన్నట్టు పొరలు తీసేయటం. సూపర్, మంచి ఎగ్జాంపుల్స్ కూడా. అసలు ఎట్లా వస్తాయి అక్క మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్? నాకు అర్థం కాదు. అది ఈ రోజే నేను ఒకటి చూస్తున్నప్పుడు అర్థమైంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఎల్ కమ్యూనికేషన్, ఎల్ షేప్ కమ్యూనికేషన్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఇఫ్ యు ఆర్ క్లియర్, ఫోకస్, మైండ్, దెన్ దట్ ఆరా. ప్రపంచంలో యూనివర్స్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. అవును. నువ్వు ఏం కనెక్ట్ చేయాలా, నీకు ఆరాలో నుంచి ఒక మెసేజ్ నా త్రూగా ఇప్పించాలి అన్నప్పుడు, వెన్ ఐఎమ్ ప్యూర్ విత్ సోల్, విత్ మైండ్, విత్ మై యాక్షన్, దట్ యూనివర్స్ విల్ చూస్ వన్ పర్సన్. ఎవరో ఒక మనిషిని చూస్ చేసుకుంటారు. ఆ మనిషి నేను అని చాలా హంబుల్గా, చాలా చాలా అంటే గ్రేట్ఫుల్గా నేను నమ్ముతాను. అండ్ నమ్మాల్సిన విషయమే, విత్ ప్రూఫ్స్, విత్ ఎవిడెన్సెస్ ఉంది. అండ్ మీ ప్రేమ మీరందరు నన్ను కోరుకుంటున్నారు కాబట్టి అలా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే జయ.